బీటెక్ అనేసరికి బోల్డ్ అని యూనివర్సిటీస్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి, కానీ గణపత్ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి? చెప్పి ఒకటే ఉంది, అది 3D అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది గణపత్ యూనివర్సిటీలో ఉంది. సో ఎవరైనా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో నేను బీటెక్ చదువుకోవాలి అనుకుంటే మాత్రం గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విత్ వెరీ రీజనబుల్ ఫీజ్ ఆఫ్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్. సంవత్సరానికి 1,40,000 రూపాయల్లోనే కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. అది కూడా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ చదువుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ ద యూనివర్సిటీ, ఒకవేళ నేను యూనివర్సిటీ విజిట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను కూడాను ఫ్రీ విజిట్ ఏర్పాటు చేశాం యూనివర్సిటీ తరఫు నుంచి. మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా ఖచ్చితంగా విజిట్ డేట్స్ చెప్తాం మీకు, దాన్ని బట్టి మీరు ఫైనల్ చేసుకోవచ్చు. రైట్. కానీ నాగేందర్ గారు చాలా రైట్ టైంలో మనం ఇంటర్వ్యూ చేసాము. అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఇంత విన్న తర్వాత నేను ఒక విషయం చెప్పాలి. చాలా మందికి ఈవెన్ నేను కూడా అలాంటి ఫేజ్ ఒకటి గో త్రూ అయ్యాను. జనరల్ గా మనకి ఫ్రీ సీట్ మనం అనుకున్న బ్రాంచ్ లో రాకపోతే అక్కడ ఉన్నది ఆప్ట్ చేసుకుంటాం. సో మనకు కొంచెం టైం ఉంది. ఎవరికైనా ఇష్టం లేని దాంట్లో జాయిన్ అయ్యి కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా, లేకపోతే యూనివర్సిటీ నచ్చకపోయినా కూడా ది బెస్ట్ యూనివర్సిటీ గురించి చెప్పిన తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు. అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి న్యూ కోర్సెస్ ఉన్నాయి, విత్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి? నా పాయింట్ ఏంటంటే మనం ఎలాగో ఖర్చు చేస్తున్నాం. ఖర్చు చేస్తున్నప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ప్రతి దానికి ప్రతి ఒక్కరిని అడగాల్సింది నాక్ గుర్తింపు ఉందా, NIRF ర్యాంకింగ్ ఉందా, QS ఐగాస్ డైమండ్ రేటింగ్, ప్లాటినం రేటింగ్, గోల్డ్ రేటింగ్ ఏదైనా ఒకటి ఉందా, GSIRF ర్యాంకింగ్స్ ఉన్నాయా, దానితో పాటు ఫీ పర్టికులర్స్ కూడా తక్కువ బడ్జెట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ గ్యారంటీయా కాదా? అండ్ యూనివర్సిటీ 25 ఎకరాలు 30 ఎకరాల్లో చదువుకుంటా అంటే స్టూడెంట్ లైఫ్ ఉండదు మేడం. ఇప్పుడు మనకు ఎందుకు ప్రతి ఒక్కరు బీటెక్ చదువుకోవాలనుకున్నప్పుడు మనకు ఎంత ఎడ్యుకేషన్, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడాను అంతే స్టూడెంట్ లైఫ్ కూడా కోరుకుంటున్నారు స్టూడెంట్స్. సో ఖచ్చితంగా స్టూడెంట్ లైఫ్ తో పాటు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉండాలి. అందుకే గణపత్ యూనివర్సిటీకి ఇప్పుడు మా స్టూడెంట్స్ ఆడ రిపోర్ట్ అవుతుంది మేడం యూనివర్సిటీకి. మీరు కూడా వెళ్ళి విజిట్ చేసుకుని సీనియర్స్ తో కలవచ్చు. ఫుడ్, హాస్టల్స్, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దేనికి కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ లో చదువుకోండి, నచ్చిన కోర్స్ లో చదువుకోండి. ఎటో కట్టేది
అనేది డబ్బులు కట్టేదే కానీ దాన్ని మంచి యూనివర్సిటీ మీద మీరు స్పెండ్ చేస్తే లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల్లో ఉంది. దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆల్రెడీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ గురించి కానీ, లేదా ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ, లేకపోతే మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటున్న బ్రాంచెస్ గురించి కానీ, ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వి సోర్స్ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి.